హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మరో మంచి కర్రీ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఇలా నేను చేసినట్లుగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ కర్రీ అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి పచ్చిపప్పులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తినేటప్పుడు కూడా మనకి పంటి కింద పడి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ కర్రీ మనం రైస్, రోటీ, చపాతీ, పుల్కా, అలాగే దోశల్లో కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా ఒక బౌల్ని తీసుకొని 3/4 కప్పు వరకు నేను ఇక్కడ పచ్చిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల పచ్చిపప్పు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే త్వరగాను ఉడికిపోతాయి పచ్చిపప్పు. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకున్నాను. ఇందులోనే 2 లవంగాలు అలాగే కొంచెం చెక్క వేసానండి. ఇవి ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం వేసాను, టేస్ట్ బాగుంటుంది. వీటన్నింటిని లో ఫ్లేమ్లో నిదానంగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇవన్నీ చల్లారిపోయాయి. వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. కంపల్సరీగా వేసుకోండి. ఇందులోనే ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 ఇంచు అల్లాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చండి. వీటన్నింటిని మెత్తని పౌడర్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. కడాయిని తీసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇందులో పోపు దినుసులు, శనగపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్రను వేసి ఈ తాలింపు అంతా మనకి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ని పొడవుగా చాప్ చేసి వేసుకొని అందులోనే 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి. మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే 3 టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలను కూడా ఒక్కసారి మనం ఈ తాలింపులో కలుపుకున్న తర్వాత ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్టు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం అండి. ఇది ఘాటు ఎక్కువగా ఉంది, మీ ఇంట్లో కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి వీటన్నింటినీ బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకి ఈ టమోటాలన్నీ మనకి సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. టమోటాలు అనేవి మనకి మెత్తగా ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. ఈ కర్రీ అనే కాదండి, ఏ కర్రీ చేసినా మనం వెజిటేబుల్స్ కానీ తాలింపుని కానీ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని చక్కగా కుక్ చేసుకుంటేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు టమోటాలన్నీ మగ్గిపోయాయి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని వేసుకోవాలి. మనం పలచగా తింటామా లేదా గట్టిగా తింటామా అనే దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మనకి ఈ శనగపప్పు అంతా బాగా కుక్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుక్ చేసుకున్నాము అంటే మూత పెట్టి
మనకి బాగా కుక్ అవుతాయండి త్వరగా. చూడండి, ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దాము. మనం గరిటెతో పట్టుకొని చూసాము అంటే మనకి పచ్చిపప్పు అనేవి ఉడికాయా లేదా అనేది తెలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను ఒకదాన్ని తీసుకొని తుంపి చూస్తున్నాను, ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ వేసిన మసాలా అంతా ఆ కర్రీలోకి పట్టుకునే విధంగా మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనం కర్రీని కుక్ చేసుకున్నాము అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే కర్రీ అనేది రెడీ అయినట్లే. తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.